కష్టపడి మూర్తులను అంతవానం బరువున్న మూర్తులను తీసుకొని అక్కడ పెట్టినారు. భక్తి ముందల ఏది బరువు. జ్ఞానేశ్వర శాస్త్రి గారు కానివ్వండి, అలాగే ఈ కార్యక్రమంలో తను మన ధన త్రివిధ సేవను మీరందరూ కూడా చేసుకుంటూ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేయటకరకై చాలా విషణ సభ్యులుగా ఉంటున్న భూపతి రెడ్డి గారు కూడా శ్రీ స్వామి వారి నాయన కూర్చోండి మీరు విచ్చేసి ఉన్నారు. ధర్మం పట్ల ఆసక్తి, మన సనాతన ధర్మం పట్ల ఉన్న ఒక విశిష్టమైన ప్రేమ మరియు మన సంప్రదాయాలను మనమే రక్షించుకోవాలనేటటువంటి ఒక ఔన్నత్యంతో హిందూ ధర్మ జాగృతి కొరకై ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు భక్తులందరినీ ఏంటి అనంటే ఆలయం అనేది రెడ్డి గారితో వెళదాం అనుకుంటున్నారా? ఇక్కడనే ఉంటారు కదా, శ్రద్ధగా వినండి. అందరు కూడా పడి ఉంది దేవాలయం అనే అందరూ దేవత బిడ్డలే, అందరూ దేవుని బిడ్డలే, అందరికీ సరి సమానమైన అధికారాలున్నాయి. అందరూ కూడా దైవ భక్తిని చేసి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి మన పూర్వ ఆచార్యులు ఈ దేవాలయ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరి గుండెలో దేవుడున్నాడు. స్వామివారి సేవలు చేస్తే ఉంటాము. ఈ కలియుగమే మహాబలం. అందరూ కలిసి ఉన్నప్పుడే ఈ పిడిగిలి ఎలాగైతే గట్టిగా దేన్నైనా గుద్దగలిగి ఒక అద్భుతమైన శక్తికి సంకేతంగా ఉంటుందో, అలా మనలో ఒక విశిష్టమైన గర్భగృహ దర్శనం మీ అందరికి లభించబోతూ ఉంది. మీరందరూ కూడా ఉదయం నుంచి ఆకులతగా స్వామివారి దర్శనం. స్వామి వెంకటేశ్వరుడు అని మనం పిలుచుకుంటున్నాం, అవునా? వెంకటేశ్వర నామంలోనే కాశీలో ఉన్న వెనకటి ఈశ్వరుడు. ఎక్కడ స్వామీజీ స్నాన పూజ అనుష్ఠానాదులు అన్నప్పుడు ఈ గ్రామ మీరందరూ ఆయనకు ప్రేమగా రారు. మీరు ఈరోజు చాలా శుభదినం. మరి మనకు సీతాయపేట గ్రామంలో ఎంతో కష్టపడి సంవత్సరాల కొద్దీ మరి దుబాయ్లో గల్ఫ్లో ఉంటూ మరి గ్రామస్తులందరూ కూడా చందాలు వేసుకొని ఈరోజు ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని రథస్తంభాన్ని కూడా మరి నిర్మించుకొని మరి ఇక్కడ చేస్తున్నటువంటి ఏదైతే ఫంక్షన్ ఉందో, ఇది కార్యక్రమం ఉందో, దీనికి మరి అందరికి కూడా శుభావందనాలు. మరి ఇక్కడ మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా మరి అంటే మంచిగా నీట్గా తయారయ్యి మరి ఒక కళ్యాణోత్సవానికి వెళ్ళినట్టు మరి దేవుని యొక్క పూజకు వచ్చారు. వాళ్ళందరూ కూడా నేను కోరుకున్నది ఒకటే, సీతాపేట గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన మక్కువ, ప్రేమ, మరి మనకు ఆదర్శ గ్రామంగా నిలవాలని చెప్పి మనము ఎన్నికల కన్నా ముందు చెప్పాం. తర్వాత కూడా ఈ గ్రామానికి చాలా మటుకు మరి ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా మనం సహకరించాం. సో ఈ సందర్భంగా మరి ఎవరైతే ఈ టెంపుల్ కమిటీ కానీ గ్రామ పెద్దలందరూ కూడా ఇంత చక్కటి టెంపుల్ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకొని మరి ఈ కార్యక్రమాన్ని నిర్మించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలు, మరి పెద్దవాళ్ళు అందరూ, పిల్లలందరూ కూడా
మరి ఆ దేవుని యొక్క ఆశీస్సులు మరి ఉండి మరి దేవుని దయతో మీరందరూ కూడా పిల్ల పాపలతో ఆయుష్ ఆరోగ్యాలతో పాడి పంటలతోని సుఖ శక్తులతోని సీతాయపేట గ్రామం అంతా కూడా ఉండాలని చెప్పి మరి ఆ దేవుని ప్రార్థిస్తూ మరి ఈ టెంపుల్ అభివృద్ధి కూడా మరి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కావాలని అంటా ఉన్నారు. అదేవిధంగా ఒకటి స్టోర్ కొరకు, తర్వాత ఒక పూజారి ఉండడానికి కూడా ఇక్కడ స్థలం ఉంది. మేము ఒక హాల్ కట్టుకుంటామని చెప్పారు. తప్పకుండా అది కూడా మరి రాబోయే కాలంలో ఈ టెంపుల్ అభివృద్ధికి పూర్తిగా గవర్నమెంట్ తరఫున కానీ నా తరఫున కానీ అన్ని విధాలు మీకు అందుబాటులో ఉంటూ మరి ఇది కూడా కంప్లీట్ చేసుకుందాం. మరి ఈ దేవస్థానం వల్ల సీతాపేట గ్రామం యొక్క పేరు పరిస్థితి ఇంకా పెరిగి ఇంకా ఉన్నత స్థానంలో మీ గ్రామంలో ఉన్న అందరు పిల్లలు కానీ అందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఆ దేవదేవుని మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. నిశాంత్ ఎట్లా కట్టేది చూద్దాం. బాబు బాబు